హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి స్థానిక శాసనసభ్యుడిగా ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఇంకా ప్రోత్సాహకాన్ని నాకు ఇచ్చి మరింత అభివృద్ధి జరిగేటువంటి విధంగా నన్ను దీవించాలని, నా 20 మంది కార్పొరేటర్ పోటీ చేసే అభ్యర్థులను దీవించాలని నేను హుస్నాబాద్ పట్టణ ప్రజలందరికీ 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొన్నటి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఆశీర్వదించి నా బలాన్ని పెంచినారు. ఇప్పుడు హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నిక, హుస్నాబాద్ నగర రూపురేఖలు మారుస్తూ హుస్నాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎప్పుడు కానీ ఊరు పెరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా ఈ గ్రామ అభివృద్ధి అవుతుంది. అందుకొరకు ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టకుండా, ముఖ్యంగా గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి మొదలుకొంటే 250 పడకల ఆసుపత్రి, 6 అంతస్తులతోటి, పీజీ కోర్సులతోటి హుస్నాబాద్ చరిత్రకు పెద్ద వన్య తెచ్చే విధంగా ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యానికి ఎక్కడ కూడా బయటికి పోయే అవసరం లేకుండా సూపర్ స్పెషాలిటీ పీజీ కాలేజీతో సహా ఇక్కడ ఇలా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడుతూ ఉంది. 4 దిక్కుల రింగ్ రోడ్ రూపంలో ఏర్పాటు చేసి హుస్నాబాద్ సంబంధించినటువంటి ఏరియా అంతా అభివృద్ధి జరిగేటువంటి దిశగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అర్బన్ ఫారెస్ట్ పార్కు టూరిస్టులు వచ్చే విధంగా రేపు దానిలో ట్రెక్కింగ్ను కూడా మరి జిల్లాల గడ్డ యొక్క పార్కును అర్బన్ ఫారెస్ట్ పార్కును చేస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ప్రతిపాదన సాక్షాత్ నారా చంద్రబాబు నాయుడు గారే నాకు ప్రామిస్ చేసినారు. అది కూడా ప్రాసెస్లో ఉంది. మనం అక్కడ కూడా స్థలాన్ని 6 ఎకరాల స్థలాన్ని కేటాయించినాం. దాన్ని కూడా హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు ఇచ్చేటువంటి బాధ్యత మాది. విద్య, వైద్యము, అదేవిధంగా ఉపాధి, టూరిజము, మెడికల్ అన్ని రకాలుగా ఈ హుస్నాబాద్ ప్రాంతంలో చేస్తున్నప్పుడు ఇంకా మరి అభివృద్ధికి సంబంధించి 4 జిల్లాల కేంద్రంలో అన్నిటికీ కేంద్రంగా మారాలనే ఆలోచనతోటి ఒక ప్రణాళికతోటి ముందుకు పోయేటువంటి విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. సతీష్ బాబు గారు అన్నారు, ఆనాడు జిల్లా అయితా ఉంటుంటే ఈ ప్రాంత ప్రజలు ఎంత ఉద్యమాలు చేసినా మీకు తెలియదు కాదు. ఆనాడు ప్రేక్షక పాత్ర వహించి చేయాలంటున్న ఆయన శాసనసభ్యుడు ఆయనకు 2-3 నెలలకే అంటాడు. 2017లో జిల్లాలు ఏర్పడ్డాయి. 2014లో ఆయన గెలిచినాడు. ఇలా వారు ఆ విధంగా మాట్లాడితే మరి ప్రజల ఆకాంక్షను అవమానపరిచినట్ట లేదా తెలియకుండా మాట్లాడుతున్నారో తెలియదు పరిస్థితి. ఇలా హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారే మీ ఇంట్లో ఒక కుటుంబ పెద్దగా మీ ఇంట్లో వచ్చి ఉండేవాడు. హుస్నాబాద్ ప్రాంతానికి ఒక విద్యా సంస్థ, ఈ ప్రాంత ప్రజలందరూ మా ప్రాంతానికి ఒక విద్యా సంస్థ కావాలని అడిగినారు. ఎప్పుడైనా తీసుకొచ్చిరా? డిగ్రీ కాలేజీ సొంత భవనం కట్టుకొని 3 ఏళ్లే అందులోకి షిఫ్ట్ చేసేటువంటి ధైర్యం కూడా లేక తాత్కాలిక తరగతులు ఇక్కడ నడుపుతుంటే అక్కడ భవనం ఖరాబ్ అవుతుంటే కూడా అక్కడ పిల్లలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నటువంటి రోడ్డును సీసీ రోడ్డు మార్చి ఇబ్బంది లేకుండా అక్కడ డిగ్రీ కాలేజ్ షిఫ్ట్ చేసినాం. స్టేడియానికి 20 ఎకరాల జాగా త్వరలో కేటాయించబోతున్నాం. దానికి సంబంధించి కూడా హుస్నాబాద్ రూపురేఖలు మార్చేటువంటి ఒక అంతర్జాతీయ స్థాయి స్టేడియం 20 ఎకరాల స్థలంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రామిస్ చేసింది. వాళ్ళు ఇక్కడ కట్టే విధంగా జరుగుతోంది. ఇవన్నీ నిరాటంక కొనసాగాలంటే నాకు ఉత్సాహం కావాలి, నాకు ఆశీర్వచనం కావాలి. సర్వేల ప్రకారంగా అభ్యర్థుల ఎంపిక జరిగిన తర్వాత 20కి 20 మంది అభ్యర్థులు గెలిపియండి. 10 సంవత్సరాల వాళ్ళ కాల పరిమితిలా, నా 2 సంవత్సరాల కాల పరిమితిలా మీరు ఒక్కసారి ఈ అభివృద్ధి మీద ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళు, ఇవాళ నా నియోజకవర్గం మొత్తం అక్కా చెల్లెలకు ఆరోగ్యంగా ఉండాలని అందరికీ నేను మరి ఇలా స్టీల్ కిట్స్ ఇచ్చినాం. కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో ఎదుటి వాళ్ళు దుష్ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుండొచ్చు. నేను అడుగుతా ఉన్నా ఇలా వాళ్ళను, 10 సంవత్సరాల్లో మీరు ఏం చేసినారు? హుస్నాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి ఏం చేసినో ఒకసారి చెప్పంటాను. నేను హుస్నాబాద్ నగరానికి సంబంధించి ఫలానా విద్యా సంస్థను తీసుకొచ్చినాం, ఫలానా వైద్యానికి ఇలా పాలిటెక్నిక్ ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మా ప్రభుత్వం నాడు ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు ఇచ్చిందే. ఇలా రెవెన్యూ డివిజన్ కాంప్లెక్స్ ఆనాడు ఇచ్చిందే. తర్వాత మీరు వచ్చినప్పుడు కట్టి ఉండొచ్చు. ఇలా మున్సిపల్ మీరు ఇచ్చి ఉండొచ్చు. మున్సిపల్ కాంప్లెక్స్ ఆనాడు మున్సిపాలిటీ చేసిందే మేము. ఇలా రకరకాల కార్యక్రమాలు ఉండొచ్చు. తప్పకుండా అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ ఒకవేళ చేసి ఉంటే కూడా అది మీ బాధ్యత. ఇవాళ మేము చేస్తూ ఉన్నాం, రెట్టింపు ఉత్సాహంతో చేస్తూ ఉన్నాం. నేను తప్పకుండా హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరి ఆశీర్వచనం కోరుతూ ఉన్నాం. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి
హుస్నాబాద్ నగర పాలక సంస్థ కార్యవర్గం మొత్తంగా కాంగ్రెస్ ఇవ్వండి. ప్రజలు ఎటువంటి వివక్ష లేకుండా మా అభ్యర్థులు గెలిపియండి. మీకు ఈ హుస్నాబాద్ నగరాన్ని మిగతా చుట్టుపక్కల నగరాలతో సమానంగా అభివృద్ధి చేసి చూపెట్టి అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామనే మాట సందర్భంగా మనం చేస్తాం. ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లు ఇయ్యనటువంటి వాళ్ళు ఇవాళ ఈ టౌన్లోనే దాదాపు 500 డబుల్ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. మొత్తం నియోజకవర్గంలో 3500తో పాటుగా. అదేవిధంగా 10 సంవత్సరాలుగా ప్రజలందరూ చూసినారు, మీ అందరూ కూడా తెలుసు ప్రత్యక్షంగా. రేషన్ కార్డులు అనేటువంటిది ఒక మాట కూడా చెప్పులు అరేదని తిరుగుతూ రేషన్ కార్డు రాలే. ఇవాళ ఇప్పుడు కూడా ఈ వేదిక మీద నేను చెప్తా ఉన్నాం, ఎవరికైనా అర్హత ఉండి రేషన్ కార్డు రాకపోతే హుస్నాబాద్ తెలంగాణ మొత్తంలో ఒక మంత్రిగా ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తాను, ఎవరైనా రేషన్ కార్డు ఎన్నికల కొరకో ఇంకో సందర్భం కొరకు కాదు, సంవత్సరం పొడుగుతున్న అర్హత కలిగిన వాళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటే రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మాది. కబడ్డీ అకాడమీని ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ త్వర లోపల. ఈ ప్రాంత కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించడానికి వాళ్ళు అడుగుతా ఉన్నారు. జిల్లాకు సంబంధించి నాకేం మధ్య లేదు, నాకు జ్ఞాపక శక్తి లేదు ఏమన్నారు ఆయన అన్నాడు. జ్ఞాపక శక్తి లేదు, జిల్లాలు ఎప్పుడైనా కూడా తెలియదు అని అన్నట్టు. నేనంటే 2017లో అయిపోయి నీకు జ్ఞాపకమే ఉంది, నేనేం చేయాలి? జిల్లాలు ఎప్పుడైనా 7వ నెల 2017లో ఏర్పడ్డాయి. 2014లో మీరు ఎమ్మెల్యే గెలిచారు. మీ ముందట కళ్ళ ముందట టవర్లు ఎక్కిన వాళ్ళు, అమరనాథ్ చేసిన వాళ్ళు, నిరాటంగా ఉద్యమం చేసినటువంటి హుస్నాబాద్ గడ్డ. దానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం చేస్తే సాంకేతికంగా పొలిమేరలు హద్దులు కలపాల్సి వస్తే ఈ ప్రాంత ప్రజలంతా కరిమేర కలపాలనుకుంటారు. అప్పుడు నా బాధ్యత, ఆనాడు మేము పిసిసి అధ్యక్షుడిగా ప్రామిస్ చేసినాం, అది నెరవేర్చేది మా బాధ్యత. 2 సంవత్సరాలు నేను ప్రభుత్వంలో చర్చ లేనప్పుడు నేను మాట్లాడలేదు. ప్రభుత్వంలో చర్చ వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షకు నెరవేర్చేది మా బాధ్యత. పాకి కాను పట్టుకొని తిరుగుతున్నారు. మొన్ననే యూసుఫ్ కూడా ఎలక్షన్లలో తన్నుడు దంచి ఎక్కడ పడ్డారు, మొత్తం బాకీ కార్డు పట్టుకొని తిరిగిన మొత్తం కేటీఆర్తో సహా. మా బాకీ కార్డు మిమ్మల్ని అడిగితే మనిషికి ఎంత తప్పు ఉన్నదో నెత్తి మీద ఎవరు జిమ్మేదారు? ఏ ఒక్క రైతుకి ఇబ్బంది కలగకుండా అండగా ఎక్కడైనా మొత్తం ఎక్కడ ఉన్నా మొత్తం మార్కెట్లను సమీక్షించుకుంటే అంతెందుకు నేను ఎలక్షన్లో ఒక మాట చెప్పిన, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎక్కడున్నా అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాం. ఇలా హుస్నాబాద్ అంటే గౌరవాన్ని పెంపే విధంగా చేస్తామని చెప్పినాం. డెఫినెట్లీ ఎక్కడికైనా వెళ్ళినా జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్య కూడా అక్కడనే పెండింగ్ ఉంటే ఇలా అది కూడా నేను నా యొక్క పరిష్కారానికి సంబంధించి మార్గం చేసినాం. ఇంకా మిగిలిపోయిన వాళ్ళకు కూడా చేస్తానే విశ్వాసం ఇస్తా ఉన్నాం. ఇలా అన్ని రకాల కార్యక్రమాలు ఇంత గొప్పగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజల దగ్గర కోసం ప్రజలను అడుగుతా ఉన్నాం, మమ్మల్ని ఆశీర్వదించమని. జనరల్గా అందరికీ కరపత్రాలు జరిగిన అన్నింటి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని కోరుతా ఉన్నాం. ఉత్సాహంగా ఆశావాహులు పోటీ చేయాలనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆకాంక్షకు అనుగుణంగా కొంత ఆశపడి ఉండొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 121 మున్సిపాలిటీల్లో వేల సంఖ్యలో ఉన్నటువంటి వార్డుల్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు, శాసనసభ్యులకు, అధికారులకు ఎక్కడ కూడా రిజర్వేషన్ల ప్రక్రియలో సంబంధం లేదు. అబద్ధం చెప్పి ఎవరికొరకో ఎవరితోటో తప్పు పొరపాటు చేసే అవసరం లేదు. ప్రజలకు నా ప్రభుత్వం తరఫున స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను చెప్పిన ఇలా. కానీ రిజర్వేషన్ అనేటువంటి పారదర్శకంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరి ముందట అధికారులు ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా వాళ్ళది కూడా తప్పు కాదు. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం రిజర్వేషన్లను వాళ్ళ అనుకూలంగా ఎక్కడికక్కడ అవసరానికి అనుగుణంగా మార్చుకొని ఉన్నారు కాబట్టి ఆ అంశం తెలిసిన వాళ్ళు ఆ విధంగా ఆందోళన చెందుతుండొచ్చు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరూ, నా అక్క చెల్లెలు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రజలందరూ అన్ని వర్గాలకు సంబంధించి తప్పకుండా మరి నిండు మనసుతోటి ఆశీర్వదించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి చేసేటువంటి ఈ ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా నన్ను మరింత మన సర్పంచ్ ఎలక్షన్లలో, అంత పార్లమెంట్ ఎలక్షన్లలో, ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎట్లయితే బలోపేతం చేశారో ఇప్పుడు కూడా అంతే పెద్ద ఎత్తున బలోపేతం చేయాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తాను.